బీసీ రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేర్చి స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం గొప్ప విషయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, నాయకులు ఏనుగుల కనకయ్య తదితరులు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చిరు. మరి నిన్నటి రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి మరి చొప్పదండి మేడిపల్లి సత్యమన్న ఎమ్మెల్యే గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఒకసారి ప్రజలు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడేది, కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునేది, ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించినందుకు మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెద్దలు భారత ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో భాగంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకు విద్య, ఉద్యోగ మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న మరియు సహచర మంత్రివర్గ సభ్యులు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాజీవ్ యువ వికాస పథకం కింద కూడా రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లతోటి నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం స్కీమ్ తీసుకొచ్చి నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గ సహచరులకు, మరి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.